మాకు సెలవిప్పించండి ప్రభు. పార్వతీదేవి ఇప్పుడు తన పుత్రుడిని ఇలా చూసి ఎలా స్పందిస్తారో అర్థం కావడం లేదు. పార్వతీ నందనుడి పునరుజ్జీవనంతో దేవతలకు మాత క్రోధం నుంచి రక్షణ లభిస్తుంది. ఈసారి మా పుత్రుణ్ణి నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళనివ్వకూడదు. స్వామి, పార్వతీదేవి క్రోధం ఇకనైనా శాంతించాలని కోరుకుంటున్నాను. అమ్మా 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 ఓం నమస్తే గణపతే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ సర్వం కల్విందం బ్రహ్మాసి. పుత్ర పుత్ర, ఎవరి బాలుడు? అమ్మా ఓం నమస్తే గణపతే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ ఎవరి విచిత్ర గజముఖ బాలుడు? తను నన్ను అమ్మా అని ఎందుకు పిలుస్తున్నాడు? తను నా పుత్రుడు కాదు. పుత్రుడి మనోహరమైన ముఖం నా గుండెల్లోనే ఉంది. ఎందుకంటే తను నా ఊహల్లోంచి పుట్టాడు. మరి ఈ బాలుడెవరు? అంతా ఏమనుకున్నారో అదే జరిగింది. మాత తన పుత్రుణ్ణి ఈ రూపంలో అంగీకరించలేకపోతున్నారు. పార్వతీదేవి ఒక్కరే వస్తున్నారు. లోపల ఏం జరుగుతుంది? అమ్మా, నేను తమ సేవ చేయటానికి ఆనందపరచడానికి వచ్చాను.
స్వామి, గజముఖుడు పార్వతీదేవి కుమారుడు గజముఖుడా? లేదు లేదు, ఇదేదో స్వామి చేస్తున్న లీలే అయ్యుంటుంది. పార్వతీదేవి తన పుత్రుడి పాత ముఖం మీదే మనసు పెట్టుకుంది. అందుకే తన పుత్రుని ఈ కొత్త రూపంలో చూసి తట్టుకోలేకపోతుంది. తన తల్లి తనపై ఆగ్రహించేలోపే ఈ పసివాడి మనసుని సంరక్షించాలి. పుత్రా, నీ తెలివిని ప్రదర్శించు. మీరా? నీ అహంకారం అన్ని పరిమితుల్ని దాటిపోయింది. నేను మిమ్మల్ని అప్పుడే పంపించేశాను. ఈ రేఖని ఎట్టి పరిస్థితుల్లో దాటనివ్వను. మీరా? మిమ్మల్ని లోపలికి రాకుండా చూడటం కోసం నేను మీతో యుద్ధం చేశాను కదా. అది అమ్మ ఆదేశం. ఎవరినీ లోపలికి రానివ్వకూడదని నేను అమ్మకి వాగ్దానం చేశాను. నేను స్నానం చేయడానికి వెళ్తున్నాను, గుర్తుంచుకో. ఎవరిని లోపలికి రానివ్వకూడదు. నేను వాగ్దానం చేస్తున్నానమ్మా, ఎవరిని లోపలికి రానివ్వను. నేను నా మాటని నిలబెట్టుకున్నానమ్మా. నేను వీళ్ళందరికీ ఎంతో నచ్చ చెప్పాను, కానీ వీరంతా మొండి పట్టుతో ఉన్నారు. నేను గీసిన రేఖని చూసి దాన్ని దాటి లోపలికి రావాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ నేను ఎవరినీ లోపలికి రానివ్వలేదు. ఎవరిని లోపలికి రానివ్వకూడదని మీరు ఒక్కసారి చెప్పాక కూడా నేను ఎవరిని లోపలికి ఎలా రాణిస్తాను? ఎలా అంగీకరించాలి? స్నానానికి వెళ్లే ముందు చూసిన ఆ బాలుడు ఇతనేనని ఎలా అంగీకరించాలి? పుత్రా, నీవు ఎవరితో యుద్ధం చేశావో వారంతా నీకు కావలసిన వారే. కానీ నిజం తెలియక నీవు ఎవరినీ గుర్తించలేకపోయావు. నన్ను ఎంతగానో అపహాస్యం చేశావు. కానీ నీవు నేను ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. నీవు గ్రహించలేదు, నేనీ జగత్తంతా వ్యాపించి ఉన్నాను. నేను నీ తండ్రిని కుమారా. తండ్రి గారా? మీరే మా తండ్రి గారా? తండ్రి గారు, ఈ పిలుపు ఎంత బావుందో. లోకమంతా నన్ను జగత్పిత అంటారు, కానీ తను నన్ను తండ్రి గారు అని పిలుస్తుంటే నా హృదయం ఆనందంతో ఉప్పొంగుతోంది. ప్రణామాలు తండ్రి గారు. ఆయుష్మాన్ భవ. లే కుమారా,
తండ్రి గారు కదా, మరి ఆ విషయం అప్పుడే ఎందుకు చెప్పలేదు తండ్రి గారు? పుత్రా, నీవు నాకు చెప్పే అవకాశమంటూ ఇస్తే కదా మీ అమ్మ పట్ల నీలోని భక్తిని చూసి నేను ముగ్ధుడనయ్యాను. కానీ నేను మీ తల్లికి అప్పుడు నీవు నా మాట వినకుండా నన్ను ఎగతాళి చేశావు. నన్ను మాత్రమే కాదు, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు, సమస్త జగత్తును కాపాడే శ్రీ మహావిష్ణువుని కూడా అవమానించావు. కయ్యానికి కాలు దుప్పొద్దు. నేను చెయ్యాలనుకున్నది చేసి తీరుతాను. మర్యాదగా వెళ్ళిపోండి. లోకాలన్నిటిలోనూ క్రియాకలాపాలను నిర్వహిస్తూ ధర్మాన్ని సంరక్షించే దేవతలందరినీ చులకన చేసి వారిపై కూడా దాడికి పాల్పడ్డావు. ఇంద్రదేవుడు, వాయుదేవుడు, అగ్నిదేవుడు, కుబేరుడు, వరుణదేవుడు, సూర్యదేవుడు, యమధర్మరాజు, నాగరాజైన వాసుకి, వీరందరితోనూ పోరాడి నీ తల్లి ఇచ్చిన శక్తులను దుర్వినియోగం చేశావు. అందుకు మూలము నీ అహంకారము. ఆ కారణముగానే పుత్ర, నా త్రిశూలము నీ శరీరాన్నుండి శిరస్సును వేరు చేసి అహాన్ని అంతం చేసింది. దాని ఫలితంగా నీకిప్పుడొక కొత్త శిరస్సు లభించింది. కొత్త శిరస్సా? అంటే నా అహంకారం కారణంగా నేను అందరికీ కఠిన పరీక్షగా మారానా? అందుకే తండ్రి గారు నాకు ఒక కొత్త శిరస్సుని ఇవ్వాల్సి వచ్చిందా? తండ్రి గారు, నా వల్లే చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. నేను అంతగా గర్వంతో ప్రవర్తించి ఉండకూడదు. అందుకు గాను నేను మీ అందరినీ క్షమాపణలు కోరుతున్నాను. తండ్రి గారు, అహంకార పూరితుడినై తమని అవమానించిన కారణంగా తమని కూడా మన్నించమని వేడుకుంటున్నాను. అంటే ఇప్పుడు అమ్మ నా మీద కోపంగా ఉండటానికి ఇదే కారణమా? అమ్మ ఇచ్చిన శక్తులతో గర్వించి తండ్రి గారిని అవమానించేంతటి అహంకారాన్ని ప్రదర్శించాను నేను. కానీ అమ్మ, నువ్వే చూడు, ఇప్పుడు నా అహంకారం పూర్తిగా నశించిపోయింది. అందరినీ అవమానించే మొండితనం కూడా పోయింది. నా వల్ల చాలా తప్పులు జరిగాయి. అందుకు గాను అందరినీ క్షమాపణలు కోరుతున్నాను. ఇప్పుడు మీరు కూడా అమ్మ ఇలా తల తిప్పుకొని ఎందుకు వెళ్ళిపోయింది? అంటే అమ్మ నన్ను క్షమించలేదా? అమ్మకి నా మీద ఇంకా కోపంగానే ఉన్నట్టు అనిపిస్తోంది. నేను చేసిన తప్పు క్షమించరానిది. ఈ బాలకుణ్ణి పార్వతీమాత అంగీకరించలేకపోతున్నారు. అయినా ఇందులో పాపం అతని దోషమే ఉంది. అసలు సమస్య ఏమిటంటే, ఇలాంటి గజముఖ బాలుడిని ఏ తల్లైనా అంగీకరించటం సంభవమేనా? అసంభవం. ఇప్పుడు తన దగ్గరకు వెళ్ళి నచ్చజెప్పితే అమ్మ తప్పకుండా క్షమిస్తుంది. తనకి నేనంటే చాలా ఇష్టం కదా, కాబట్టి నా మీద ఎక్కువ సమయం కోపాన్ని చూపించలేదు. నీవు నీ తల్లి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావా పుత్ర? అవును తండ్రి గారు. అవశ్యము వెళ్ళు. కానీ అంతకన్నా ముందు ఒకసారి నీ కొత్త ముఖాన్ని దర్శించుకుంటే మంచిది. తండ్రి గారి మాట నిజమే కదా. నేను ముందు నా కొత్త మొహాన్ని చూసుకోవడమే మంచి పని. రా పుత్ర.